జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన సీజనల్ పొలిటీషియన్ అంటూ వ్యాఖ్యానించారు. రాజకీయాల పట్ల ఆయనకు సీరియస్నెస్ లేదని చెప్పారు. ఒక నటుడిగా పవన్పై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. శ్రీశ్రీ ఆశయాల కోసం పనిచేసేవారు పవన్ కళ్యాణ్ మాదిరి మాట్లాడారన్న ధర్మాన సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలు శ్రీశ్రీ ఆశించిన వర్గాల ప్రజలకు అందుతున్నాయని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి జగన్ తీసుకున్న చర్యలను ఎందుకు అభినందించరని ప్రశ్నించారు. చంద్రబాబుకు పొరపాటున అధికారం ఇస్తే మళ్లీ అమరావతిలోనే పెట్టుబడి పెడతారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ధర్మాన ప్రసాద్ ఎలా అన్నాడు? ఒక రాష్ట్రం పెట్టేస్తారా అన్నారు. పెట్టకపోతే నేను అనకపోతే నా తర్వాత తరం అంటది. శ్రీకాకుళం ప్రజలను కూడా మీరు అంత తక్కువగా ఈ నార్త్ కోస్టల్లో ఉండేటువంటి ఈ బీద జనాన్ని అంత తక్కువ కూడా అంచనా ఎక్కండి. ఇది తిరుగుబాటు గడ్డ. ఈ ఆకలి కన్నీరు చూస్తూ అలాగే ఎన్నో సంవత్సరాలు ఆగిపోలేము. నేను కాకపోతే నా తర్వాత తరమైనా గొంతెత్తుంది. గొంతెత్తి మా ప్రయోజనాల కోసం, మా ప్రాంత ప్రయోజనాల కోసం ఫైట్ చేసే వాళ్ళు వస్తారు. మీరు ధర్మాన ప్రసాద్ నోరు నొక్కేసినంత మాత్రం అయిపోద్దు. ఈ కాంటెక్స్ట్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ అన్నారు. దానికి కారణం శ్రీకృష్ణ కమిషన్ కానీ, ప్రపంచ మేధావులు కానీ, దేశంలో అన్ని ప్రాంతాలు అన్ని రాష్ట్రాలు కానీ అనుసరిస్తున్నటువంటి పద్ధతిని ప్రజలందరూ యాక్సెప్ట్ చేసినటువంటి డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ తీసుకున్నారు. దాంట్లో విశాఖపట్నం క్యాపిటల్ వస్తుందంటే స్వాగతించాం. మీరు అది వద్దు, విశాఖపట్నం వద్దు, ఈ నార్త్ కోస్టల్ బాగుపడడానికి వీల్లేదని మీరు అంటే మళ్ళీ నేను మరొక 50 సంవత్సరాలు వచ్చినటువంటి నిధులన్నింటినీ అమరావతిలో పెడతానంటే తప్పకుండా రాష్ట్రాన్ని క్లెయిమ్ చేస్తామని చెప్పాను. క్లెయిమ్ చేస్తాం, ఊరుకోం కదా. నేను కాకపోతే నా తర్వాత క్లెయిమ్ చేస్తాడు. ఎవరు ఊరుకోరు దీన్ని. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇది ప్రాంత ప్రజల మనోభావం తప్ప మీరు